హాయ్ అండి. రేపు బ్రేక్ఫాస్ట్ కోసము ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఇది పప్పుల దోశ అండి. 4 రకాల పప్పులు వేసుకొని మార్నింగ్ 4 రకాల పప్పులు వేసుకొని రాత్రి నానబెట్టుకునేసి మార్నింగ్ రుబ్బి దోశ వేసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ముద్దులండి. మనము ఈ పెసరపప్పు బదులు పెసలు కూడా తీసుకోవచ్చండి, కానీ నేను పెసరపప్పు తీసుకున్నాను. ఇది బ్రౌన్ రైస్ అండి. ఈ 5 రకాల పప్పు దినుసులతో మనము బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చండి. అన్నిటిని తీసి పోసుకోవాలి, కానీ ఇది మటుకు తనిగా నానబెట్టుకోవాలండి. ఇదిగో అన్ని కలిపి పోసినానండి. ఇప్పుడు దీంట్లోకి బ్రౌన్ రైస్ వేయాలండి. అలాగే ఈ ఉద్దుల్ని తనిగా నానబెట్టుకోవాలండి. ఇది కొంచెము దెబ్బ కాదండి, ముడి ఉద్దులు. వీటికి కొంచెము ఇసుక అట్లా ఏమన్నా ఉంటుందని తనిగా రుబ్బి గాలిచ్చుకున్నామంటే రేపు మార్నింగ్కి బాగా ఉంటుందండి. ఇదిగో ఈ విధంగా అంతా నానబోసుకొని కొంచెము మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే కొంచెము దోశలు మెత్తగా వస్తాయి. మనం రుబ్బిన తర్వాత దాంట్లోకి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి జీలకర్ర వేసి రుబ్బుకోవచ్చండి. ఎర్రగడ్డ ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ వద్దులేవచ్చు. ఇదిగోండి ఈ విధంగా నానబెట్టుకొని, కానీ రుబ్బిన తర్వాత దోశలు వేసేటప్పుడు మటుకు దీంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలండి. అన్ని పప్పులు కదండి, కడుపు కొంచెం ఉబ్బరం అనిపిస్తుంది. కొంచెం ఇంగు వేసి దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి. బాయ్ అండి.